హాయ్ ఫ్రెండ్స్, నోరూరించే ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫిష్ ని ముక్కలుగా కట్ చేసుకుని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ అయితే తిప్పుకోండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల ముక్క అయితే బాగా ఉడుకుతుంది. ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక బౌల్లోకి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మనకు కర్రీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాం. ఆనియన్స్, మిర్చి, చింతపండు, ఎండు కొబ్బరి, బిరంగి ఆకు, లవంగాలు, యాలకులు, నాజు పువ్వు మరియు దాల్చిన చెక్క, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం పేస్ట్, కొత్తిమీర, ఇంకా పుదీనా. ఇంకా కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కాగిన తర్వాత మసాలా దినుసులు ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. లవంగాలు, దాల్చిన చెక్క ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొబ్బరి ముక్కలు అయితే ఇలా చిన్న చిన్నవిగా చేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ అన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న మిశ్రమాన్ని బాగా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కళాయిలో మళ్ళీ కొంచెం నూనె పోసుకొని ఇలా ఒక బిరంగి ఆకు వేసుకొని ఆల్రెడీ కట్ చేసుకొని ఉన్న మిర్చి మరియు ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా అయితే ఇలా వేపుకోండి ఫ్రెండ్స్. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ మరియు కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండుని పులుసు కోసం అయితే ఇలా పిండుకోండి ఫ్రెండ్స్. సో ఇక ఫైనల్గా అయితే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే ఇక మనం కర్రీలోకి అయితే యాడ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఫిష్ ముక్కలు వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి ఫ్రెండ్స్, లేదంటే ఫిష్ అయితే పీసెస్గా అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు వేగాక ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే ఇలా యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో మనకైతే ఇలా చేయడం వల్ల ఫిష్ కర్రీ అయితే టేస్ట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. మెంతులు, ఆవపిండి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఆల్మోస్ట్ అయితే కూర అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేయండి. మనకి ఇలా చేయడం వల్ల అయితే టేస్ట్ అదురుతుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది. సో ఇక మనకి ఫైనల్గా అయితే నోరూరించే గుమగుమలాడే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ ఒక రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్.